వీడియోలకు వ్యూస్ ఏమి రానప్పుడు వెర్రివాడిలా కష్టపడడం ఎందుకు? నీకేమనుకుంటున్నావు? ప్రతిరోజు వీడియోలు పెడితే నువ్వు ఒక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతావా? ఈ చావు కబురు పనులు వదిలేసేయి, ఒక ఉద్యోగం చూసుకో. ఇవన్నీ ఆ మాటలే, అన్ని వెటకరాలే ఒక ఫిట్నెస్ కంటెంట్ క్రియేటర్స్ కి వినపడేవి. చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ లో అకౌంట్ క్రియేట్ చేస్తారు. నేను కూడా ఒక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అవుతాను అనే కలతో. నాకు కూడా ఫాలోవర్స్ పెరుగుతారు, ప్రజలు నన్ను కూడా ఇష్టపడతారు, నా వీడియోలను లైక్ చేస్తారు మరియు నాకు ఎప్పుడైనా బ్రాండ్ నుంచి స్పాన్సర్షిప్ వస్తుంది. కానీ వ్యూస్ రానప్పుడు మరియు ప్రజలు అటువంటి మాటలు చెప్పడంతో వాళ్ళు మధ్యలోనే తమ ఆశను కళను మర్చిపోతారు. ఈ విషయం పూర్తిగా నిజం. సోషల్ మీడియాలో రాత్రింపగులు ఎడిట్ చేసి ఒక నిజమైన కంటెంట్ చేసేవాడు ఫేమస్ అయినా కాకపోయినా, మాస్క్ వేసుకొని చప్రి ఎక్సర్సైజ్ చేసేవాడు టీ షర్ట్ తీసి అమ్మాయిల పబ్లిక్ రియాక్షన్ కొనేవాడు ఖచ్చితంగా ఫేమస్ అవుతాడు. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ అందరిలో నువ్వు నన్ను ఎంచుకున్నావు. కానీ ఇప్పుడు నీ టైం వచ్చింది కాబట్టి మంచి కంటెంట్ చేయి మరియు బాగా ముందుకు వెళ్ళు. ఫేమస్ అయిన తర్వాత నన్ను మర్చిపోకు.